ఏఎన్ఆర్ బయోపిక్ గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఇఫీ వేదికగా ఏఎన్ఆర్ బయోపిక్ ప్రస్తావన వచ్చింది. గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో దివంగత నటుడు ఏఎన్ఆర్కు నాగార్జున నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సెంటినరీ స్పెషల్ ఏఎన్ఆర్ సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఏఎన్ఆర్ బయోపిక్ గురించి నాగార్జున మాట్లాడారు. ఏఎన్ఆర్ బయోపిక్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దాన్ని సినిమాగా కాకుండా డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే చాలా కష్టం. ఆయన జీవితంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఎదుగుదల పెరుగుతూనే పోయింది. అలాంటి దాన్ని తెరపై చూపాలంటే బోర్ కొడుతుందేమో. ఒడిదొడుకులు చూపిస్తేనే సినిమా బాగుంటుంది. అందుకే ఆయన జీవిత కథలో కొన్ని కల్పితాలు జోడించి డాక్యుమెంటరీగా రూపొందించాలి అన్నారు నాగ్. ఇక ఇదే వేదికపై తాను నటిస్తున్న చిత్రాల గురించి మాట్లాడుతూ కుబేరా, కూలీ సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పై ప్రశంసలు కురిపించారు. లోకేష్ ప్రెజెంట్ జనరేషన్ కావాల్సిన విధంగా సినిమాలు తీయగలరన్నారు. ఆయన ఫిలిం మేకింగ్ కొత్తగా ఉంటుందని, సినిమా చేస్తున్నంతసేపు ఎంజాయ్ చేసినట్లు చెప్పారు నాగ్. కుబేరా, కూలీ రెండు విభిన్నమైన చిత్రాలని, ప్రస్తుతం తన పాత్రల విషయంలో ప్రయోగాలు చేస్తున్నట్టు నాగ్ చెప్పారు.